విశిష్టత గురించి, గో సంరక్షణ గురించి, గోవుని జాతీయ జంతువుగా పరిగణించాలని భారతదేశంలో ఉన్నటువంటి అనేక శాస్త్రంలోనూ పీఠాధిపతులు, మఠాధిపతులు ఎన్నో సంవత్సరాలుగా తర్వాత భారతదేశంలో ప్రభుత్వాలని అడుగుతూనే ఉన్నారు. కానీ ఈ రోజున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోసేవతో పాదయాత్ర మొదలుపెట్టినటువంటి మన బాలకృష్ణ స్వామి గారు తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ నుంచి కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్ నుంచి గోవుతో సహా పాదయాత్రగా కన్యాకుమారి దాకా ప్రయాణించారు. అందులో భాగంగా ఈరోజు ఏటుకూరు గ్రామాన్ని చేరుకోవడం జరిగింది. హనుమాన్ గాయత్రి శక్తిపీఠాధిపతిగా నేను ఈరోజు స్వామివారిని స్వాగతిస్తూ మన గ్రామంలో వారి యొక్క సేవల్ని ప్రజలందరికీ తెలియజేయాలని మీడియాకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయం మీద భారతదేశంలో ప్రజలందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా గోవుని ఎవరైతే తల్లిలాగా భావిస్తారో, గృహప్రవేశాలకు కానీ దగ్గర నుంచి ఏ పనికైనా కానీ పంచగవ్యాలు కూడా మనకు అందిస్తూ తల్లి తర్వాత తల్లిగా మనకు అందించేటువంటి ఆ రోజు గుణాలని అందించేటువంటి గోమాతల గురించి బయలుదేరినటువంటి బాలకృష్ణ గారికి మనం సపోర్టుగా ఉంటూ ఈ యొక్క గోసేవకి మేము కూడా మద్దతు తెలియజేస్తూ, మేము కూడా గోసేవ చేస్తున్నాం కాబట్టి బాలకృష్ణ గారు చేసేటువంటి కార్యక్రమాన్ని దారి పొడుగున ప్రతి గ్రామంలో కూడా వారికి స్వాగతిస్తూ సహకరిస్తూ వారిని ఈ యొక్క గోయాత్రని విజయవంతం జరగాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. గోవు మాత్రమే ప్రపంచంలో ఇంటిలో ఎక్కడా లేని విధంగా ఆక్సిజన్ని తీసుకొని ఆక్సిజన్ కూడా రిలీజ్ చేయగలిగినటువంటి ఏకైక జంతువు ప్రాణి అంటూ ఉంది అంటే అది గోమాత మాత్రమే. కాబట్టి గోవుని ప్రతి ఒక్కరూ పూజించాలి, సేవించాలి, వాటిని సంరక్షించాలి. అప్పుడు మాత్రమే భారతదేశం యొక్క విశిష్టత, గొప్పతనం తెలుస్తుంది. ముఖ్యంగా గోవుని ఎందుకు పెంచాలి అంటే యుగ యుగాలుగా ఋషులు కానీ, మునులు కానీ, యోగులు కానీ సనాతన ఆశ్రమాల్లో గోవుని ఎందుకు పెంచేవారా అంటే ఈ భూలోకం మీద విశ్వవసువుగా, సూర్యుని యొక్క చెల్లెలుగా, సూర్యకేతు అనేటువంటి నాడి ఉన్నటువంటి ఏకైక జంతువు ఉన్నటువంటి యొక్క గోవుని మనం పెంచడం వల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలుష్యం కానీ, బ్యాక్టీరియా కానీ అవన్నీ కూడా పోతాయి. ఆక్సిజన్ ఎక్కువగా నిల్వలు ఉండాలి అంటే, అట్లనే సృష్టి రక్షించబడాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఇంటా గోవు ఉండాలి. ఒకప్పుడు భారతదేశంలో గోవులు ఎక్కువగా ఉండే, మనుషులు తక్కువగా ఉండేవాళ్ళు. ఇవాళ మనుషులు ఎక్కువైపోయి గోవులు తక్కువైపోయినాయి. కాబట్టి ఈ యొక్క దేశంలో అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి. 170 మందికి దీర్ఘకాలిక వ్యాధులు, షుగరు, బీపీ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి, క్యాన్సరు. వీటన్నిటి నుంచి మనం సంరక్షించుకోవాలంటే ప్రతి ఇంటా గోవు ఉండాలి. గోవు యొక్క పంచగవ్యాలతో చేసేటువంటి చికిత్స ద్వారా ఆయుర్వేదం దానికి మూలంగా ఉంది. కాబట్టి గోవుని ప్రతి ఒక్కరు కూడా పూజించాలి, సేవించాలి, వాటిని మనం సంరక్షించాలనేటువంటి ఉద్దేశంతో తెలియజేయడం జరుగుతుంది. జై గోమాత, జై జై గోమాత.